మోషే దాన్ని ఏం దాచుకోలే, ఓపెన్గా చెప్పాడు. ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత ఏంటో చూడాలి. వింతే మారది. ఇంత అగ్ని చేత ఇంతసేపటి నుంచి మండుతున్న కాలకపోవడం ఏంటి? కాలిపోవాలి. యాక్చువల్గా ఇబ్బంది ఆడికి వచ్చిన కష్టాలకి, ఆడికి వచ్చిన బాధలకు, నిందలకు, అవమానాలకి ఇబ్బందికి అయిపోయి ఉంటాడు మనిషి అనుకుంటున్నాం కూడా. ఇంకా పచ్చగానే ఉన్నాడు. మెంటలు వచ్చేస్తుంది చూసేవాడికి. ఓరు బాబు మోసాక ఆశ్చర్యం వేసింది, నువ్వు పెద్ద లెక్కే ఉంది. ఏంది రబ్బా అని చూస్తే ఆ పొద నడుమ యెహోవా ఉన్నాడు అని ఎంత వస్తుందో. ఆయన పేరే దహించి అగ్ని, పైనుంచి అగ్ని, లెక్కే ఉందరా బాబు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తేలుతున్న ఫలితార్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా, యోగ్యముగా క్రమముగా ప్రభువు చేతి రొట్టె తిన్నవాడు ఎవడైనా పెను తుఫాన్లు కూడా దర్జాగా ఉంటాడు. ఆదిమ సంఘానికి ఎప్పుడు పథకాలు లేవండి, వాళ్ళకి ఎప్పుడు వరాలు ఎవరు ప్రకటించలేదండి, వాళ్ళకి ఏమైనా స్కీములు ఏమి లేవండి, వాళ్ళకి ఏం విదేశీ సహాయం లేవండి, వాళ్ళకి ఎవడు పైనుంచి పట్టుకొచ్చి ఇచ్చింది ఏమీ లేదండి.